నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇవాల్టి అన్ఫిల్టర్డ్ కార్యక్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి అంటే వచ్చే రాయబారి ఎవరో దాదాపు ప్రకటించారు, సెర్గియో గోర్. ఇప్పుడు ఇతని వ్యవహార శైలి ఎలా ఉండబోతోంది అనేటువంటిది చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా కనబడుతోంది. ఎందుకంటే తాజాగా భారత్ అమెరికా మధ్య నెలకొన్నటువంటి దౌత్యపరమైన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎంపిక, ఈ టైమింగ్ ఎలా చూడాలి, దీని గురించి క్లుప్తంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇవాల్టి అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్లో. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ పవన్ హర్ష. పవన్ నమస్తే. హర్ష నమస్తే రాజు గారు. సో ఈ సెర్గియో గోర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగానే కనిపిస్తోంది. అంటే సెనెట్ కన్ఫర్మేషన్ రావాలి, బట్ వీళ్ళు అనౌన్స్ చేశారు. సో సెనెట్ది వచ్చిన తర్వాత ఇంకా ఈయన అంబాసిడర్గా కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇతని ఎంపికని ఎలా చూడాలి? మామూలుగా ఎవరైనా అంబాసిడర్ని సెలెక్ట్ చేసినప్పుడు మామూలుగా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి, అలాంటివన్నీ వస్తుంటాయి. కానీ ఈసారి అలాంటిది ఏం లేదు. కరెక్ట్. ముందుగా దీన్ని మనం టైమింగ్ చూద్దాం. టైమింగ్ ఏంటి అంటే భారత్కి ఇంకా యుఎస్కి మధ్య సంబంధాలు అంత బాగాలేవు. భారత్ నిజానికి ఏం చేయట్లేదు, యుఎస్ఏ భారత్ని ఒక రకంగా లక్ష్యంగా చేసుకుని ఒక నెగిటివ్ ప్రొపగండా చేస్తుంది. రష్యన్ ఆయిల్ తీసుకోవడంలో కానివ్వండి, మనం చైనాకి దగ్గర అయిపోతున్నామని కానివ్వండి, టారిఫ్ కింగ్ అని, మహారాజా ఆఫ్ టారిఫ్ కింగ్ అని, ఇలా రకరకాలుగా మన మీద ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టారిఫ్లు అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఆ క్రొనాలజీ సంజీ అని అమిత్ షా గారిది ఒక ఫేమస్ మీమర్స్ ఎక్కువ వాడేది మనం చూసుకున్నట్టయితే, టారిఫ్లు అనౌన్స్ చేసిన తర్వాత నుంచి మన మీద దాడి ఉధృత పెరుగుతూ వచ్చింది. దానికి ఒక కారణం మనం ఏమనుకోవచ్చు అంటే, టారిఫ్ అనౌన్స్ చేసిన తర్వాత మన స్టాక్ మార్కెట్లలో ఒక డౌన్ అవుతుంది, దాని మీద ప్రభావం పడుతుంది అనుకున్నారు. మన స్టాక్ మార్కెట్ మీద అలాంటి ప్రభావం ఏం పడలేదు. ప్రభావం పడకపోతూ ఉండేసరికి మన ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో, వ్యాపారస్తులు, వాళ్ళ మీద దాడి మొదలెట్టారు. స్కాట్ బేసెంట్ ఇండైరెక్ట్ గా అంబానీ గురించి లక్ష్యంగా చేసుకోవడం కానివ్వండి, లేకపోతే యుఎస్ అదానీని లక్ష్యంగా చేసుకోవడం కానివ్వండి, అదానీ సంస్థల్ని. సో ఇలాగా ఒక రకంగా మన స్టాక్ మార్కెట్ని దాని మీద ఒక దుష్ప్రభావం పడేలా చేసి భారత్ని ఎలా అయినా సరే చర్చల్లోకి తేవాలి అనే ఒక ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఈ సెర్గై గోర్ది ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు సెర్గై గోర్ది మనం ఎలా చూడాలని మీరు అడిగారు. మామూలుగా ఇలాగ ఒక అంబాసిడర్ని గనక అనౌన్స్ చేసినట్టయితే వీళ్ళు ఏమంటారంటే, ఎవరైతే అనౌన్స్ చేశారో ఆ దేశ మామూలుగా వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానివ్వండి, లేకపోతే వాళ్ళ కన్సర్న్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు ఏమంటారంటే ఆ రెండు దేశాల మధ్య సంబంధాలను బలపరచడానికి, ద్వైపాక్షిక సంబంధాన్ని బలపరచడానికి, దౌత్య సంబంధాలను బలపరచడానికి, పీపుల్ టు పీపుల్ రిలేషన్స్, ఇలాంటివన్నీ ట్వీట్లు చేస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. కానీ విచిత్రంగా ఈయన సెర్గై గోర్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, ఈయనది వీళ్ళు ప్రకటించినప్పుడు ఎక్కడ అలాంటి ట్వీట్లు రాలే. ట్రంప్ యుఎస్ ఎజెండాను ముందరికి తీసుకెళ్లడానికని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దానికి అన్నారు. జేడీ వాన్స్ మనం చూసినట్టయితే ఇప్పటి వరకు ఏదైతే ఫ్యూ మంత్స్ లో గత కొన్ని నెలలుగా ఏదైతే యుఎస్ అచీవ్ చేయగలిగిందో దాంట్లో సెర్గై గోర్ది చాలా కీలక పాత్ర ఉంది అని అన్నారు. అంటే టారిఫ్లు అనౌన్స్ చేసి ఏదైతే సంబంధాలు ఉన్నాయో సంబంధాలు బలహీనపడడం, ఒక దుష్ప్రచారం చేయడంలో సెర్గై గోర్తుంది అనుకోవాలా. ఒకవేళ అదే అనుకున్నట్టయితే గనక రాబోయేది ఇంకా ఎలా ఉండబోతోంది, ఇదొకటి. సరే, సెనెట్ కన్ఫర్మేషన్ వస్తుంది అని ఇంకా అనౌన్స్ చేయాలి, మామూలుగా అయితే నామమాత్రమే. కానీ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈయనని కేవలం ఒక అంబాసిడర్ గానే పంపట్లేదు. సెంట్రల్ ఏషియాకి, సౌత్ ఏషియాకి ఒక స్పెషల్ అన్వాయ్ కింద అంటున్నారు. సౌత్ ఏషియా అనే వర్డ్ వాడడం అనేది భారతీయులకి కోల్డ్ వార్ ఎరా అని గుర్తు చేస్తుంది. ఎందుకు అంటే సౌత్ ఏషియా అనేసరికి ఇండియా, పాకిస్తాన్ ని హైఫనేట్ చేయడం. మామూలుగా భారత్ ఉదాహరణకు చెప్పాలి అంటే గనక హైఫనేట్ చేయడం ఏంటి అంటే, ఒక నేత ఎవరన్నా గనక ఉదాహరణకి వాంగి వచ్చారు ఇటీవల, మనకు తెలిసిందే. ఆయన భారత్ వచ్చిన తర్వాత ఆయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ వెళ్ళారు. దీన్ని డీహైఫనేట్ చేయడం అంటాం. ఆయన డైరెక్ట్ పాకిస్తాన్ వెళ్ళలే, అది హైఫనేట్. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తుంది అదే హైఫనేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ సౌత్ ఏషియా అనే పదం వాడడంతో కేవలం కోల్డ్ వార్ కైండ్ ఆఫ్ ఒకటి తీసుకురావడమే కాకుండా భారత్ని ఇంకా పాకిస్తాన్ ఏదైతే మన ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా డీహైఫనేట్ చేసుకుంటూ వచ్చిందో దాన్ని తొలగించి హైఫనేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో సౌత్ ఏషియా అనే పదం వాడడం వల్ల, ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే సౌత్ ఏషియాది వాడి ఒక హాల్బ్రూక్ అనే ఆయన్ని అనౌన్స్ చేశారు. కానీ భారత్ అప్పటి ప్రభుత్వం లాబీ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళని కన్విన్స్ చేయగలిగింది, ఒప్పించగలిగింది. ఇది వద్దు అనేసరికి వాళ్ళని కేవలం ఆయన్ని హాల్బ్రూక్ ని పాకిస్తాన్కి ఇంకా ఆఫ్ఘనిస్తాన్కి మాత్రమే స్పెషల్ అన్వాయ్గా వేశారు. సో ఇప్పుడు మరి భారత్ ఎలా చూస్తుంది అనేది మనకు ఒక ఆసక్తికరమైన అంశం. కానీ ట్రంప్ దీన్ని కోల్డ్ వార్ కైండ్లో మనం చూస్తే గనక ఇది భారత్ని ట్రంప్ ప్రభుత్వం ఎలా చూస్తోంది అనేది
మనకి క్లియర్గా అర్థమవుతోంది. హైఫనేట్ చేయడం, దిస్ ఈస్ వెరీ క్లియర్. సో కరెంట్లీ ఇప్పుడు ఒక నమ్మకస్తుని ట్రంప్ పెడుతున్నారు. మనం చూసుకున్నట్టయితే గనక హార్వర్డ్ లట్నిక్, ఆయన బేసిక్గా కెరీర్ డిప్లొమాట్ కాదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. స్టీవ్ విట్కాఫ్ ఎవరైతే రష్యా యుక్రెయిన్ మధ్య కానివ్వండి, లేకపోతే ఇజ్రాయెల్ గాజా మధ్య చేస్తున్నారు, ఆయన కూడా కెరీర్ డిప్లొమాట్ కాదు, ఆయన కూడా ట్రంప్కి చాలా నమ్మకస్తులు, పరిచయస్తులు, వ్యాపారవేత్త ఇవన్నీ ఉన్నాయి. అలాగే సెర్గేయ్ గోర్ కూడా కెరీర్ డిప్లొమాట్ కాదు, ట్రంప్కి నమ్మకస్తుడు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఏమంటారంటే బిహైండ్ ద సీన్స్ అతి పవర్ఫుల్ వ్యక్తి ట్రంప్ క్యాబినెట్ లో అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా ఉన్నారంటే దీని కూడా ఒకళ్ళని అంటారు. సో అలాంటి ఆయన్ని ఇప్పుడు తెస్తున్నారు. ఒక పక్కన వాళ్ళు ఏదైతే ఒక దుష్ప్రచారం చెయ్యాలి అని అనుకున్నారో అది ఒక రకంగా మన మీద పడలేదు ప్రభావం. అలాంటి టైంలో సెర్గేయ్ గోర్ అనే ఒక నమ్మకస్తుడిని తేవడం ద్వారా దీన్ని వీళ్ళు ఏమన్నా చెడగొట్టాలనుకుంటున్నారు అంటే ఈ దుష్ప్రభావాన్ని భారత్లో పనిచేసేలా చేసి మన స్టాక్ మార్కెట్ మీద ఒక దుష్ప్రభావం పడేలా చేసి మన వ్యాపారవేత్తల మీద ఒక దుష్ప్రచారం చేసి వాళ్ళని దెబ్బతీసేలా చేసి ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఏవైతే ఒప్పందం చేసుకోవాలనుకుంటారో ఆ ఒప్పందానికి ఇదేమన్నా వీళ్ళు ఒక వ్యూహరచన చేశారని అనుకోవచ్చు. మరి ఇది ఎంతవరకు సఫలమవుతుంది అనేది కాలమే చెప్తుంది. అయితే రెజ్యూమ్ చేంజ్ అనే మాట మనం తరచుగా వాడుతూ ఉంటాము. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైంది. ఎందుకంటే అమెరికా మన భారత్ తల వంచాలి మన ముందు అనేటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా చేస్తుంది. ట్రంప్ ఈగో హర్ట్ అయింది, అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎలాగైనా సరే మోదీని ఇబ్బంది పెట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ని అస్థిరపరచడమా లేకపోతే ఏదో ఒక విధంగా ఇబ్బంది చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ చేయడానికి ఇతన్ని పట్టి నమ్మకస్తుడు కాబట్టి ఇతను తీసుకొచ్చాడా? ఇతని ట్రాక్ రికార్డ్ ఏంటి గతంలో బేసిక్గా ఏమన్నా ఉందా? ఇతని ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మనకు ఒక ఆసక్తికరమైన అంశం ఏమొస్తుందంటే ట్రంప్ రాష్ట్రపతి అయిన తర్వాత ఎలాన్ మస్క్ కి ఇంకా సెర్గేయ్ గోర్ కి మధ్య ఒక గొడవ వచ్చింది. గొడవ రావడంతో హీఈస్ ఎ స్నేక్ అని చెప్పి ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు సెర్గేయ్ గోర్ గురించి. ఎందుకు అంటే మామూలుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏదైతే చెయ్యాలో అది ఈయన చేస్తూ వచ్చారు సెర్గేయ్ గోర్. విచిత్రం ఏంటంటే ఈయన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎవరు చేయలేదు. ఇంకా ఈయన దానికి కావాల్సినవి ఏవైతే సమాచారం ఉంటుందో ఈయన సమాచారం ఇవ్వలేదు. ఈయన మీద కూడా రకరకాలుగా ఏముంటుందంటే ఈయన రష్యన్ నేషనల్ ఉన్నాయన, అంటే రష్యాలో పుట్టారు అప్పటి యుఎస్ఎస్ఆర్ ఇలా అని. ఈయన దాన్ని ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేదు. కొంతమంది యుక్రెయిన్ అంటారు. సో ఈయనది కూడా ఏంటి అంటే చాలా అంబిగ్యూటీ ఉంది, ట్రాన్స్పరెన్సీ లేదు ఈయనది. కానీ మాగా సపోర్టర్స్ ని కానివ్వండి, ట్రంప్ ని ప్రభావితం చేయడం కానివ్వండి, ట్రంప్ మళ్ళీ గెలవడం కానివ్వండి, 2020 తర్వాత ట్రంప్ అనే ఆయనని వార్తల్లో ఉంచుతూ జనాలకి దగ్గర చేయడంలో సెర్గేయ్ గోర్ చాలా కీలక పాత్ర పోషించారు. సో దానికని ఇప్పుడు ఆయన ఇది ఇచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ గతంలో ఉన్నటువంటి అంబాసిడర్ ఎరిక్ గార్సెటీకి ఇప్పుడు సెర్గియో గోర్కి ఈ డిఫరెన్స్ ఏంటి? బేసిక్గా అతను ఎలా ఉండేవాడు, ఇతనికి ఎలాంటి వైఖరి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇందాక మొదట్లోనే అన్నట్టుగా నేను ఇంకా అంబాసిడర్ గా సెనెట్ అనౌన్స్ చేయలేదు. సో సెనెట్ క్లియరెన్స్ రాలేదు. కానీ మనం ఒక ఎన్వై కింద వస్తున్నారు కాబట్టి మనం గార్సెటీది ఈయనది ఒకసారి చూసినట్టయితే ఎరిక్ గార్సెటీ కూడా భారత్లో అప్పుడు ఇలాంటి ట్వీట్లు చేయలేదు. వాళ్ళు డెమోక్రాట్స్ చాలా డిప్లొమాటిక్ గా వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో వాళ్ళు చాలా డిప్లొమాటిక్ గా పుష్ చేస్తూ వచ్చారు. ఉదాహరణకి ఎల్జీబీటీక్యూది ఏదైతే వెస్ట్రన్ వాళ్ళది ఉందో ఎల్జీబీటీ దాన్ని ఇక్కడ మన వ్యాపారవేత్తల చేత మన వ్యాపారాల్లో కానివ్వండి దాన్ని పుష్ చేసేలేదు సార్. ప్రైడ్వి ఇవి అన్ని తీసుకొచ్చి దాని తర్వాత రష్యా ఏదైతే వాళ్ళ స్పెషల్ ఆపరేషన్ అని అన్నారు యుక్రెయిన్లో అది మొదలెట్టిన తర్వాత మనని ఒక చెడ్డగా క్రియేట్ చేయడంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. గార్సెటీ అఫ్కోర్స్ గార్సెటీ ఇప్పుడు ఏదైతే అప్పుడు మేమే తీసుకోమన్నామనే వ్యాఖ్య అప్పుడు గార్సెటీ చేసినది నిజమే, మేము తీసుకోమంటేనే భారత్ తీసుకుందని. కానీ అదే సమయంలో రష్యా నుంచి భారత్ ఇంకా ఏవైతే వ్యాపార సంబంధాలు ఏవైతే ఉన్నాయో ద్వైపాక్షిక సంబంధాలు వాటి గురించి పునరాలోచించుకోవాలి అనేది కూడా తీసుకొచ్చారు ఎరిక్ గార్సెటీ. మరీ ముఖ్యంగా మనకు తెలిసిందే పన్నుది డెమోక్రాట్స్ హయాంలోనే వచ్చింది. ఆ విషయంలో భారత్ని లక్ష్యంగా చేసుకోవడంలో ఎరిక్ గార్సెటీ చాలా కీలక పాత్ర పోషించారు. భారత్ని ఒక దోషిగా చూపెట్టే ప్రయత్నంలో ఇదో ఒక ఎత్తు. ఇంకా మీరు అన్నట్టు రెజీమ్ చేంజ్కి ఏం చేశారు అని అంటే గనక ఈయన బహిరంగంగానే కొన్ని చేశారు కానీ అవి అఫీషియల్ కాదు. ఎలా అంటే మనం ఇక్కడ ఈయన ఏం చేశారో మనకి 2 విషయాలు చెప్తాను. దీన్ని మన బంగ్లాదేశ్తో పోల్చి చూస్తే గనక ఈయన ఏం చేశారో మనకు అర్థమవుతుంది. ముందుగా బంగ్లాదేశ్లో మనకు అందరికీ తెలిసిందే షేక్ హసీనాది రెజీమ్ చేంజ్ జరిగింది, టాపుల్ చేశారు, మొహమ్మద్ యూనిస్ అని ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కానీ ఇది జరిగే చాలా కాలం ముందర, అంటే చాలా కాలం ఇన్ ది సెన్స్ క్రమక్రమంగా వాళ్ళు తీసుకుంటూ వచ్చిన స్టెప్స్ ఏంటంటే
ముందుగా అక్కడున్న యుఎస్ ఎంబసీ వాళ్ళు ఆర్జేలను కలుస్తూ వచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో కానివ్వండి, ఎవరైతే పాపులరో వాళ్ళని కలుస్తూ వచ్చారు. దాని తర్వాత సరే విపక్ష నేతలతోని సంబంధాలు అని పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ అని చెప్పి ఇలా రకరకాలుగా చేస్తూ వచ్చారు. ఎన్నికలని మేము ఆబ్వియస్గా మేము దీన్ని ఒప్పుకోము, ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ సరిగ్గా లేదు అనేది కూడా యుఎస్ నుంచే వచ్చింది. కానీ షేక్ హసీనా ముందరికెళ్ళింది. దాని తర్వాత ఏ విద్యార్థులతోనైతే వీళ్ళు మామూలుగా కలుస్తూ వచ్చారో ఆ విద్యార్థులు రోడ్డు మీదకి రావడం, షేక్ హసీనాని దింపడం, ఇవన్నీ చూసాం. ఇక్కడికి వచ్చినట్టయితే ఏ ఆర్జేలనైతే వీళ్ళు కలుస్తూ వచ్చారో అలాగే భారత్ వ్యతిరేక ఆర్జేలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుస్తూ వచ్చారు. ఆర్జే సాయమా అనే ఆమెని ఎలా అయితే అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ని కలుస్తూ వచ్చారో అలాగే ఇక్కడ కూడా అభిషేక్ బెనర్జీ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని కూడా వీళ్ళు కలిశారు. అంటే సెమినార్ అని ఇలా అని చెప్పి వీళ్ళు కలుస్తూ వచ్చారు. కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే షేక్ హసీనా మనకు తెలిసిందే, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మనం ఇక్కడ రెఫ్యూజీగా వచ్చింది, మనం శరణిచ్చాం. ఎందుకు మీరు శరణిచ్చారు అని చెప్పి వీళ్ళు మనల్ని లక్ష్యంగా చేసుకోవడం మొదలెట్టారు. దీన్ని ఇంకొంచెం ముందరికి తీసుకెళ్ళినట్టయితే యుఎస్ ఎన్వాయ్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆవిడ ఓవైసీని కలిసింది. ఓవైసీని కలిసిన తర్వాత ఓవైసీ కూడా షేక్ హసీనాని ఎందుకు మీరు శరణిచ్చారని చెప్పి ఓవైసీ కూడా మన లక్ష్యంగా చేసుకుని మన విదేశాంగ ఏదైతే పాలసీ ఉందో దాన్ని లక్ష్యంగా చేసుకుని దాన్ని ప్రశ్నించడం మొదలెట్టారు. సో దీన్ని బట్టి యుఎస్ ఎంబసీ ఎలా పనిచేస్తుంది, అంబాసిడర్ ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనేది మనకు అర్థమవుతుంది. సో ఇందాక మొదట్లో చెప్పినట్టుగా వీళ్ళు ఏదైతే ఒక దుష్ప్రచారాన్ని ఇక్కడ చూపించాలనుకున్నారో, ప్రభావం పడేలా చూడాలనుకున్నారో అది పడట్లేదంతా. కానీ ఇక్కడ వీళ్ళ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. మొదటిగా మనం చూసుకున్నట్టయితే గనక మనం ఎస్ఐఆర్ది చూస్తూనే ఉన్నాం, అవుతుందంతా ఎస్ఐఆర్ది. బీహార్ ఎన్నికల్ని గనక మనం మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రశాంత్ కిషోర్ అని ఆయన మనకు అందరికీ సుపరిచితుడు. ఇక్కడ జగన్ కి 2019లో అడ్వైజర్ గా ఉన్నారు అంత ఐపాక్. ఆయన ఇప్పుడు అక్కడ ఒక పార్టీ పెట్టి పోటీ చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఈయనని నార్వే అంబాసిడర్ వచ్చి కలిశారు. సరే, నార్వే ఏంటి అంటే నిజానికి సిఐఏకి రెజ్యూమ్ చేంజ్ అవ్వడానికి నార్వే చాలా కీలక పాత్ర పోషిస్తుంది అంటారు. సోరోస్తో కూడా వీళ్ళకి చాలా బహిరంగంగానే చాలా ఒప్పందాలు ఉన్నాయి, చాలా మంచి సంబంధాలే ఉంటాయి నార్వే ప్రభుత్వంతో. రెజ్యూమ్ చేంజ్కి వీళ్ళు ఎలాంటి పాత్ర పోషిస్తారు అనడానికి హంగేరీ మనకు ఒక ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విక్టర్ ఓర్బాన్ బహిరంగంగానే నార్వే ఇక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పి అన్నారు. విక్టర్ ఓర్బాన్ అని ఆయన నేటో మెంబర్ అయిన హంగేరీ లీడర్, ఆయన కంప్లీట్ ప్రో యుఎస్ ఉండరు. సో రెజ్యూమ్ చేంజ్ ఆయన నార్వే చెప్పారు. అలాంటి నార్వే అంబాసిడర్ వచ్చి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ని కలిశారు. సోరోస్తో సంబంధం ఉన్న నార్వే అంబాసిడర్ అంటే డీప్ స్టేట్లోని ఒక ఆర్మ్ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనే ఆయన ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తుంది. బీహార్ ఎలక్షన్స్ మనకి తెలిసింది ఎంత ముఖ్యమో. నితీష్ కుమార్ అనే ఆయన ఉన్నారు, చిరాగ్ పాస్వాన్ అనే ఆయన, వీళ్ళ సీట్లు కూడా ఎన్ని ఉన్నాయో మనకు తెలిసిందే సెంటర్లో. ఇప్పుడు దీన్ని ఇంకొక కోణంలో చూసినట్టయితే ఓట్ చోరీ. ఇందాక మనం బంగ్లాదేశ్ చెప్పుకున్నాం, ఎన్నికలని ప్రభావితం చేసేలా. ఎన్నికల ఆల్రెడీ ఇదంతా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, దీంట్లో అవినీతి ఉంది, దీంట్లో పారదర్శకత లేదు అని యుఎస్ అంటూ వచ్చింది, ఎన్నికలను గుర్తించమంటూ వచ్చింది. అటు ఇటుగా అలాగే ఇప్పుడు ఇక్కడ మనకు కూడా చూస్తున్నాం ఎన్నికల కమిషన్ మీద ఎలాంటివన్నీ వస్తున్నాయి. ఈ విపక్ష పార్టీలు అన్ని కూడా ఎన్నికల కమిషన్ ఎలాగా లక్ష్యంగా చేసుకున్నాయో, ఎలాంటి ప్రచారం చేస్తున్నారో మనం చూస్తున్నాం. దీనికి వాళ్ళు వాడుకున్నది ఎవరిని? ఆ సంజయ్ కపూర్ అని ఆయన ఇచ్చిన ఒక డేటాని. ఆ సంజయ్ కపూర్ దేనికి పనిచేస్తారు? సిఎస్డిఎస్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫోర్డ్ ఫౌండేషన్. ఆ డేటా మళ్ళీ అబద్ధం అని చెప్పి ఆయనే బహిరంగంగా వచ్చి చెప్పారు. సో డీప్ స్టేట్ లోని 2 ప్రధానమైనవి ఫోర్డ్ ఫౌండేషన్ కానివ్వండి, సోరోస్ వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ పనిచేస్తున్నారు బీహార్లో. ఆల్రెడీ వాళ్ళు ఎన్నికల కమిషన్ ని ఒక చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దేశవ్యాప్తంగా, బీహార్ నుంచి మొదలెట్టి. సో ఒక ప్రయత్నం అవుతూనే ఉంది. కానీ లార్జర్ పిక్చర్లో ఎప్పుడైనా సరే యుఎస్ అనేది ఎలాంటి పాత్ర ఉంటుందో మీకు ఇప్పటికే బంగ్లాదేశ్ ఉదాహరణగా చెప్పాను. ప్రస్తుతం మనం యుఎస్ భారత్ని ఎలా చూస్తుంది? సో ఇలాంటి టైంలో ఇలాంటి సర్గే గోర్ ఎలా ఉంటారు అనేది కొంచెం మనం వేచి చూడాలి, సెనెట్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు. కానీ ప్రస్తుతం భారత్ తలొగ్గకపోవడం, వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టడం, వాళ్ళు ఏదైతే మన మీద ప్రభావం పడాలనుకున్నారో ఆ ప్రభావం మన మీద పడకపోవడం, దానికి పైపెచ్చి ఏదైతే భారత్ కొన్ని దశాబ్దాలుగా చాలా విజయవంతంగా ఇండియా పాకిస్తాన్ అనే దాన్ని హైఫనేట్ చేసిందో దాన్ని మళ్ళీ వీళ్ళు కలపాలనుకోవడం, దానికి సౌత్ ఏషియా ఎన్వాయ్ అనే ఆయన్ని పెట్టడం, దీన్ని అలా నియమించడం. సో ఇదంతా చూసుకున్నట్టయితే మరి ట్రంప్ నిజంగానే భారత్తో ఎలా ఉంటారు అనేది మనకి తెలుస్తుంది.
రాబోయేది మనం అనుకున్నంతగా స్మూత్ ఉండకపోవచ్చు. భారత్కి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే ఇంకొకటి లాస్ట్ అంశం ఏంటి అంటే మనకు తెలిసిన టారిఫ్లు పడిన తర్వాత ప్రకటించిన తర్వాత భారత్ డైవర్సిఫై అవ్వాలనుకుంది. అంటే వేరే దేశాలకు కూడా మనకి ఇప్పుడు అక్కడ బాగా మనవి పెరిగిపోతాయి కాబట్టి అక్కడ తీసుకోకపోతే దీన్ని మనం డైవర్సిఫై చేయాలని 50 దేశాలను భారత్ సెలెక్ట్ చేసుకుంది. దాంట్లో గ్లోబల్ సౌత్ అనేది ఒకటైతే సెంట్రల్ ఏషియా కూడా ఒకటి, సెంట్రల్ ఏషియన్ నేషన్స్. సో ఇప్పుడు ఈయన ఎన్వై సెంట్రల్ ఏషియాకి కూడా, సెంట్రల్ ఏషియాకి సౌత్ ఏషియాకి కూడా. సో ఎక్కడెక్కడైతే భారత్ ప్రభావం పెరుగుతోందో, చైనా ఎక్కడైతే ఉందో, రష్యా ఎక్కడైతే ఉందో అక్కడ ఇప్పుడు ఇన్ని తెచ్చారు. సో ఇది మనం చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు మనతో పాటు రష్యాని చైనాని కూడా లక్ష్యంగా చేసుకున్నారు, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచారు. కానీ భారత్ తోని మాత్రం ట్రంప్ ఎలా వ్యవహరించబోతున్నారు, ఆయన ఇప్పుడు భారత్ని ఎలా చూస్తున్నారు అనేది మనకి దీంతో స్పష్టంగా అర్థమైపోయింది. ఎస్, చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇదే స్టాన్స్ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది, ఈ మధ్య చాలా తీవ్రతరం చేసింది. ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి డెఫినెట్గా దాన్ని తట్టుకోగలదని మనం ఆశిద్దాం. కరెక్ట్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ హర్షజీ. థ్యాంక్ యూ. నమస్తే. ఇది ఇవాల్టి అన్ఫిల్టర్డ్ కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయచ్చు. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.